హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎప్పుడైనా ఈ ఆకును చూసారా? దీన్ని కొండపిండి ఆకు అంటారు. అంటే కొండల్ని కూడా పిండి చేసే అంత శక్తి ఉంటుందంట ఈ ఆకుకి. ఈ ఆకు పొదల గట్టుల్లోన, ఇంటి పెరట్లలోన చక్కగా లభిస్తుంది. పల్లెటూరులో ఎక్కువగా లభిస్తాయి. ఆకుకూరలు అమ్మిన వాళ్ళకి కూడా చెప్తే తీసుకొస్తారు. దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటి అంటే మనకి కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నా, ఒకవేళ రాళ్ళు ఫామ్ అవుతున్నా ఈ కర్రీ తింటే వెంటనే తగ్గిపోతుందంట. వీక్లీ ట్వైస్ తింటే మనకి బాగా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే చక్కగా తీసుకొని చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్, ఆనియన్స్ ఇవన్నీ పోపు చేసుకొని ఈ శుభ్రం చేసుకున్న ఆకును పెట్టుకొని చక్కగా కప్పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అచ్చం మనం తోటకూర ఎలా అయితే వండుతామో అదే విధంగా వండుకుంటే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి. అంతే, ఇంకా చక్కగా దగ్గరికి అయిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.